టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు స్పీకర్ మధుసూదనాచారి. మండలి చైర్మన్ స్వామి గౌడ్తో కలిసి అసెంబ్లీ ఉద్యోగుల ఆటల పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు. జూన్ 2న అసెంబ్లీ ఆవరణలో సంబరాలను గ్రాండ్గా నిర్వహిస్తామన్నారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ సంక్షేమ పథకాలకు చేయూతనందించాలని ప్రజలను కోరారు. శాసనసభ ఉద్యోగులందరికీ కూడా ఆటలు పాటలు ఇతరత్ర పోటీలు నిర్వహించడంతో పాటు ఈ సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ జాతి యావత్తు ఒకే మాట ఒకే బాటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ధర్మిల గడచిన 2 సంవత్సరాల చిరుకాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో తనదైనటువంటి అభివృద్ధి ముద్రను కొనసాగిస్తూ బంగారు తెలంగాణ దిశగా వడివడిగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంగా మరి జూన్ 2 అనంటే యావత్ తెలంగాణ జాతికి స్ఫూర్తి దినం. తెలంగాణ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మీరు చేయూతనిచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యమ సంఘాలు కూడా సంక్షేమ పథకాలకు చేయూతనిచ్చి రాబోయే బంగారు తెలంగాణకు మీరు తోడ్పాటును అందించవలసినటువంటి అవసరం ఉందని కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.